నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమ. గురూజీ చాలా మంది ఇంట్లో తినేటప్పుడు కొంతమంది కింద కూర్చొని తినేవాళ్ళు ఉంటారు. కొంతమంది డైనింగ్ మీద కూర్చొని తినేవాళ్ళు ఉంటారు. బట్ చాలా మందికి ఇంట్లో ఎటువైపు డైనింగ్ హాల్ ఉండాలి అన్నది కూడా చాలా మందికి తెలీదు. అంటే ఇంకా వాళ్ళ ఏరియాని, స్పేస్‌ని బట్టి వాళ్ళు వాళ్ళ డైనింగ్ హాల్ అనేది నిర్మించుకుంటూ ఉంటారు స్పేస్‌ని. పర్టిక్యులర్‌గా వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ హాల్ అనేది ఎక్కడ ఉండాలి? ఎటువైపుగా తింటే మంచిది? ఒకటే అమ్మ, పశ్చిమే భోజనం చేయవా అనేటువంటి శ్లోకం ఉంటుంది. అంటే పడమర వైపు కూర్చొని భోజనం చేయి. పడమర వైపు అంటే రెండు అర్థాలు. వెస్ట్ సైడ్ కూర్చొని ఈస్ట్ని చూస్తూ భోజనం చేయడం ఒకటి. మొత్తం ఇంటికి వెస్ట్లో, ఇప్పుడు ఉదాహరణకి ఇది హాల్ ఉంది, ఈ హాల్ మొత్తంలో వెస్ట్లో పెట్టుకొని తినొచ్చు. వెస్ట్‌ని చూస్తూ తినాలా? వెస్ట్ని చూస్తూ కదా, వెస్ట్లో కూర్చొని ఈస్ట్ని చూస్తూ తినడం. ఓకే. మొత్తం ఇంటికి వెస్ట్ వైపు డైనింగ్ టేబుల్ పెట్టుకుంటే మంచిది. లేదా అక్కడ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ వస్తుంది ఈ దీని తర్వాత కిచెన్ పక్కన ఇలా పొడవు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంతమందికి ప్లేస్ వస్తుంది, అక్కడ పెట్టుకొని వెస్ట్లో కూర్చొని తినొచ్చు. అందులో టాప్ లేదు. చాలా మంది ఈ మధ్య చేసే మిస్టేక్స్ ఏంటంటే మంచాల మీద కూర్చొని తింటుంటారు. అసలు అది చేయకూడదు. మంచం అనేటువంటిది భోగస్థానంగా చెప్తూ ఉంటారు. విలువైన వస్తువులు కానీ, కుంకుమ కానీ, పసుపు కానీ, మనీ కానీ, బంగారం కానీ ఇట్లాంటివి ఏవి మంచం మీద పెట్టకూడదు. తినే ఫుడ్ కూడా పెట్టకూడదు. ఈవెన్ ప్రసాదాలు కూడా పెట్టకూడదు. ఎందుకంటే మంచము అనేటువంటిది ఏంటంటే అమ్మ, అనారోగ్యానికి హేతు అవుతుంది అంటారు. ఎందుకు చెప్తాను చూడండి. మంచం అనేది శుక్రుడికి సంబంధించిన విషయం. సుఖాన్ని ఇచ్చేటువంటిది, కంఫర్ట్ని ఇచ్చేటువంటిది. ఓకే, ఫుడ్ డైజెషన్ అవ్వకుండా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మంచం మీద. అంటే ఎందుకు అంటే సూర్యుడు డైజెషన్ కారకుడు, సూర్యభగవానుడు. ఈ డైజెషన్ కారకుడైన సూర్యభగవానుడు రాశి చక్రంలో తులారాశిలో నీచి పొందుతాడు. తులలో నీచ స్థానంలోకి వెళ్ళిపోతాడు. అంటే తులలో నీచ స్థానంలోకి వెళ్తాడంటే శుక్రుడు మంచానికి కారకుడు, కంఫర్ట్ శుక్రుడు కారకుడు. సో తులారాశిలో ఉండే శుక్రుడు రాశుల్లోకి రవి వెళ్తే నీచ పొందుతా అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి, ఫుడ్ డైజెషన్ అవ్వనంటే, అందుకే చూడండి తినగానే పడుకోకండి అంటారు. సుఖంగా అలా ఉండిపోకుండా తినగానే, ఎందుకంటే డైజెషన్ ఇవ్వడానికి టైం ఇవ్వాలి, నడవాలి మనం కొంతసేపు, కనీసం 100 అడుగులైనా వేయాలి అంటారు. అరగదు అంటారు. అందుకే కొంతమంది మంచం మీద ఎందుకు తినకూడదు అనడానికి ఇంకో కారణం కూడా ఉంటుంది. కొంతమందికి ఎట్లా ఉంటుంది, అట్లే తిని అట్లాగే పడుకుండిపోదాం అనుకుంటారు. అనారోగ్యానికి హేతువు కదా, అంతే కదా. అలా ఏంటంటే ఒక కారణం కాదు, చాలా రకాల కారణాలు ఉంటాయి మంచం మీద తినకుండా ఉండకూడదు అనడానికి. కాబట్టి ఏంటంటే అంటే తినకూడదు ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద. తినాలని కాదు, అస్సలు తినకూడదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ డైనింగ్ టేబుల్ పొరపాటును చాలామంది తెలియక ఉత్తరంలో పెడతారు. డబ్బు నిలబడదు ఉత్తరంలో పెడితే కనుక. ఉత్తరంలో పెట్టి ఉత్తరంలో కూర్చొని తింటుంటారు. ఓకే, ఉత్తరంలో కనుక డైనింగ్ టేబుల్ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడదు, ఫైనాన్స్ ప్రొడ్యూస్ అవ్వదు. ప్రొడ్యూస్ అవ్వడం కంటే కూడా అవకాశాలు రావు సరిగ్గా. అవకాశం అనేటువంటిది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనింగ్ టేబుల్ అక్కడ ఉండడం వల్ల. సో ఏంటంటే ఈ డైనింగ్ టేబుల్ ఉత్తరంలోనూ, ఉత్తర ఈశాన్యంలో ఇటువైపు రాకూడదు, బరువు కూడా పెరుగుతుంది. వీలైనంత మటుకు వెస్ట్లో ఈస్ట్ని చూస్తూ తినాలి. లేదా వాళ్ళకున్న ప్లేస్లో వెస్ట్ వాల్కి, మొత్తం ఈ రూమ్ ఉందమ్మా, ఇందులో వెస్ట్ ఎటు, ఇది ఈస్ట్ అనుకుంటా నాకు తెలిసి, ఇది వెస్ట్ కదా, ఇది వెస్ట్, ఇక్కడ కనీసం పెట్టుకోవాలి అట్లా అనమాట. ఆ రకంగా చూసుకుంటుండాలి. ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియనటువంటి ఒక అంశం ఏమిటి అంటే అన్నం తింటాం కదా మనం, కంచం పెట్టుకొని తినేటప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఫైనాన్స్తో లింకప్ అయినటువంటి అంశం. అన్నం తిని చెయ్యి కంచంలోనే కడుక్కుంటారు, అసలు అది చేయకూడదు. ఎందుకంటే మనకి శాస్త్రంలో భగవద్గీతలో చెప్పినటువంటిది కంచము, అన్నము, మనం భోజనం చేసేది అది ఒక యజ్ఞంగా చెప్తున్నారు. ఆ యజ్ఞము అన్నప్పుడు యజ్ఞంలో నువ్వు చేయి కడుక్కుంటావా? కడుక్కోకూడదు. అదొకటి. రెండవది, ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే చాలామంది చేస్తుంది, కంచం ఎత్తాక కింద ఉన్నదంతా కంచంలో వేస్తారు, మళ్ళీ వెంగిళ్ళు. అలా వేయకూడదు. వేరేది ఏదైనా పెట్టుకొని దాంతో ఎత్తేసుకోవాలి. వేరే దాంట్లో తీసుకోవాలి కానీ కంచంలోకి తీయకూడదు. తిన్న తర్వాత మిగిలిన మెతుకులు ఏమైనా ఉంటే కంచంలో వేసుకుంటారు. కంచంలో అలా వేయకూడదు. ఎందుకంటే యజ్ఞ పాత్రతో సమానం. అదే మొత్తం అసలు తుడిచేసేలా కూడా తినకూడదు అని చెప్తుంది శాస్త్రం. 2 మెతుకులైనా అందులో ఉండాలి.
ఎందుకంటే నీకు తెలియకుండా నువ్వు వేరే జీవులకి నీకు నీ ద్వారా ఆహారం వెళ్ళాలి. ఇంకా అయితే అన్నం తినే ముందు ఒక పిడికెడు ఇట్లా మంచిగా రౌండ్గా చేసి అక్కడ పెట్టి దేవతకి సమర్పించి ఒక నెయ్యి వేసుకొని ఒక 3 మెతుకులు నోట్లోకి పంటికి తగలకుండా తీసుకొని భగవత్ నామస్మరణ చేసుకొని ఆస్వాదిస్తూ తినాలి. ఓకే, అది పాటించాలి. దానికి మన ధన సంబంధించిన యోగానికి సంబంధం ఉంటుంది. ఓకే. పర్ఫెక్ట్గా వెస్ట్లోనే కూర్చొని తింటూ వెస్ట్లోనే డైనింగ్ ఉంటే బెనిఫిట్స్ పెరుగుతాయి, లైఫ్లో గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ పెరుగుతాయని చెప్తారు శాస్త్రంలో. గురూజీ చాలా మంది ఇప్పుడు బెడ్రూమ్స్ ఎలా అయితే ఉన్నాయో డబుల్ డబుల్ అని, కొంతమంది గెస్ట్ల కోసం సపరేట్గా పెట్టుకుంటారు, కొంతమంది పర్సనల్గా డైనింగ్ హాల్స్ పెట్టుకుంటారు. సో అలా ఇంట్లో డబుల్ డైనింగ్ టేబుల్స్ ఉండొచ్చా? అంటే డబుల్ డైనింగ్ టేబుల్ ఎక్కడా నేను చూడలేదు, చాలా రేర్గా ఎవరో ఒకరు పెట్టుకుంటారేమో. డబుల్ కిచెన్స్ ఉంటాయి చెప్పాలంటే, ఇంకా వెట్ కిచెన్, డ్రై కిచెన్ అని. అంటే అది ఎట్లా అంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని పాటించేటప్పుడు, ఇప్పుడు మడి లేనప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే కిచెన్ 2 ఉంటాయి వీళ్ళకి. అలాగే కొంతమంది ఏంటంటే వాళ్ళ కిచెన్ చాలా నీట్గా పెట్టుకుంటారు. పెట్టుకొని సెకండ్ కిచెన్ ఏదైతే ఉందో అది అందులో వర్కర్స్కి ఇస్తుంటారు. డబుల్ కిచెన్ ఉంటుంది. అయితే డబుల్ కిచెన్ ఉండొచ్చు, తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే ఈ కిచెన్స్ 2 ఉండేటప్పుడు అసలు సౌత్ ఈస్ట్ పాయింట్ వచ్చిందా లేదో చూసుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుంది, దీనికి సౌత్ ఈస్ట్ వస్తుంది పాయింట్, ఇంకో కిచెన్కి రాదు. అలాంటప్పుడు సౌత్ ఈస్ట్ కిచెన్ పక్కపక్కన ఇలా పెట్టేయకుండా అప్పుడు మళ్ళీ మార్చుకోవాలి దాన్ని, ఆ స్పేస్ అక్కడ ఉండేటువంటి దాన్ని బట్టి. అంటే ఎలాంటి వాళ్ళ రేపు కన్స్ట్రక్షన్ అనుకోండి, ఖాళీ స్థలం అనుకోండి, మనం ముందుగా ప్లాన్ ఇవ్వచ్చు. ఇట్లా కట్టుకోండి, ఇది ఇంత ఆయల్లో కట్టుకోవచ్చు, ఇన్ని డోర్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ గోడ రావాలి, బ్రహ్మస్థానం పాడవకూడదు, అండ్ అట్లాగే చాలా ప్రికాషన్స్ ఏమున్నాయి అవన్నీ తీసుకొని మనం చెప్పొచ్చు, ప్లానింగ్ ఇవ్వచ్చు. కానీ మీరు కట్టేసిన ఇంటికంటే మనం మళ్ళీ దానికి ఏదో చిన్న చిన్న రెమెడీస్ చేసి బయటపడేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా కూలగొట్టాల్సిన అవసరం ఉండదు. చాలా నీట్గా ఎక్కడ ఏ రంగు వేసి ఎటువంటి రెమెడీ చేసి దాన్ని సెట్ చేయొచ్చు, కూడా చేయొచ్చు కావాలంటే. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా డైనింగ్స్ అయితే ఇద్దరు 2 డైనింగ్స్ చాలా రేర్గా పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకోరు. పెట్టుకోవడం వల్ల పెద్ద దోషం లేదు, ఎక్కువ మంది ఇంట్లో ఉన్నారు, అతిథులు కూడా మాకు ఎక్కువగా వస్తుంటారు అన్న వాళ్ళు కొంచెం పెద్ద టేబుల్స్ పెట్టుకుంటారు. దోషం ఏం లేదు, దానివల్ల పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.